Hello, friends. This is Jagdish. Welcome to my YouTube channel. In this channel, I will be making educational videos. This channel will be useful for the school students, college students, and also for the people who are preparing for competitive exams. So, today's topic is prepositions. Prepositions. సో ఇంతకుముందు లెసన్లో ఒక ప్రిపోజిషన్ గురించి మనం డిస్కషన్ చేయడం జరిగింది. అది ఎట్ ఏ ఏ సందర్భాల్లో వాడాలి అనే విషయాన్ని మనము ఇంతకుముందు వీడియోలో చూస్తూ వచ్చాం. కనుక ఈరోజు ఆఫ్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ని మనము ఎక్కడెక్కడ వాడాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. కనుక ఏ ఏ సందర్భాల్లో వాడాలి అనేది చాలా బ్రీఫ్గా చెప్తాను. చాలా సింపుల్గా మీరు ఈ యొక్క ఆఫ్ని ఎక్కడ యూజ్ చేయాలి, లేదంటే ఏదైనా ఎగ్జామ్లో అది ఏ సందర్భంలో వాడాలి అనేది మనం తెలుసుకుంటే దాన్ని మనము గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనము మార్కును పొందడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇక్కడ ఆఫ్ అనేది ఒక ప్రిపోజిషన్. ఇది కాజ్ని తెలియజేస్తుంది. కాజ్ను తెలియజేస్తుంది. కనుక ఏదైనా సెంటెన్స్లో ఏదైనా కాజ్ అంటే ఏంటండి? కారణం. ఏదైనా కారణం గురించి మాట్లాడమనుకోండి, దాని ముందు మనం ఖచ్చితంగా ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. హీ డైడ్ ఆఫ్ ద క్యాన్సర్. హీ డైడ్ ఆఫ్ ద క్యాన్సర్. క్యాన్సర్ కారణం చేత అతను ఏమైపోయాడు? చనిపోయాడు. కనుక ఇటువంటి సందర్భంలో మనం ఏం వాడాము? ఆఫ్ని వాడాం. ఓకేనండి. కనుక కారణాన్ని తెలియజేసే సందర్భంలో ఆఫ్ అనే ప్రిపోజిషన్ మనం వాడాల్సి ఉంటుంది. రెండవది, ఆఫ్ ఇంకా ఏ సందర్భంలో వాడాలంటే రిలీఫ్ ఇచ్చే సందర్భంలో. రిలీఫ్ ఇచ్చే సందర్భంలో లేదా రిలీఫ్ను తెలియజేస్తుంది. ఇది రిలీఫ్ను తెలియజేస్తుంది. కనుక అటువంటి సందర్భంలో మనము ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడాలి. కనుక దీనికి ఎగ్జాంపుల్స్ రాద్దాం. చూస్తే హీ వాజ్ క్యూర్డ్ ఆఫ్ ఫీవర్. కనుక ఈ రిలీఫ్, ఫీవర్ నుండి ఏం పొందాడు? అతను రిలీఫ్ పొందాడు. అటువంటి సందర్భంలో మనం దాని ముందు ఏం వాడాము? ఆఫ్ అనేటటువంటి ప్రిపోజిషన్ మనము వాడాం. తర్వాత మనం చూస్తే హీ వాజ్ రిలీవ్డ్ ఆఫ్ హిస్ డ్యూటీస్. కనుక అతను తన డ్యూటీస్ నుండి రిలీవ్ అయ్యాడు. తన ఉద్యోగం నుండి పదవి విరమణ పొందాడు అనమాట. కనుక అటువంటి సందర్భంలో మనం ఏం వాడాలి? ఆఫ్ అనే ప్రిపోజిషన్ వాడాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఇంకొక విషయం మనం చూద్దాం. యాడ్జెక్టివ్ ఫ్రేజెస్ వచ్చినప్పుడు, వీ నో యాడ్జెక్టివ్స్ కదా. యాడ్జెక్టివ్స్ అనే ఫ్రేజెస్ వచ్చినప్పుడు మనము ఆఫ్ని యూజ్ చేయాలి. ఓకేనండి. మనం ఎప్పుడు ఆఫ్ని యూజ్ చేయాలి చెప్పండి? యాడ్జెక్టివ్ ఫ్రేజెస్ వచ్చినప్పుడు మనం ఆఫ్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మనం కొన్ని సెంటెన్సెస్ రాద్దాం. హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ డిసిప్లైన్. కనుక అతను ఎటువంటి మనిషి? డిసిప్లైన్ కలిగిన మనిషి. కనుక డిసిప్లైన్ అనేది యాడ్జెక్టివ్. కనుక ఈ యాడ్జెక్టివ్ ముందు మనం ఏం వాడాము? ఆఫ్ని వాడాం. తర్వాత మనం చూస్తే హీ ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ గోల్డెన్ హార్ట్. ఇక్కడ హార్ట్ అనేది యాడ్జెక్టివ్ ముందు మనం ఏం వాడాము? ఆఫ్ని వాడాం. కనుక ఆఫ్ అనేది ఒక ప్రిపోజిషన్. ఓకేనండి. కనుక జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. కనుక ఇంకా మనం ఇంకొక సెంటెన్స్ రాద్దాం. షీ ఈజ్ ఏ ఉమెన్ ఆఫ్ ప్రిన్సిపల్స్. కనుక ప్రిన్సిపల్స్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ ముందు మనం ఏం వాడాము? ఆఫ్ని వాడాం. కనుక ఆఫ్ అనే ప్రిపోజిషన్ని మనము యాడ్జెక్టివ్ ముందు వాడతాం అనమాట. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఏదైనా రిలీఫ్ని తెలియజేసే సందర్భంలో మనం ఆఫ్ని వాడతాం.
తర్వాత ఏదైనా కాజ్‌ని తెలియజేసే సందర్భంలో మనము ఆఫ్‌ని వాడతాం. ఓకేనండి. తర్వాత మనం చూస్తే try to follow me so that you will understand better and you will use it in the exams or while you are talking with your friends. సో ఇక్కడ చూస్తే ఆఫ్ పోర్షన్‌ని తెలియజేస్తుంది. పోర్షన్. ఆఫ్ అనేది పోర్షన్‌ని తెలియజేస్తుంది. పోర్షన్ అంటే ఏంటండి? పోర్షన్ అంటే ఏంటి? భాగం. ఏంటండి? భాగాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ మనం ఒక సెంటెన్స్ రాస్తాను. అప్పుడు మీకు చక్కగా అర్థమయ్యే పరిస్థితి వస్తది చూడండి. 1/2 ఆఫ్ హిస్ ప్రాపర్టీ 1/2 ఆఫ్ హిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు హిస్ సిస్టర్ అంటే తనకి 100% ఆఫ్ ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీలో 0.5% ఎవరికి వెళ్ళిపోతుంది చెప్పండి? తన సిస్టర్‌కి వెళ్ళిపోతుంది అనమాట. కనుక ఇక్కడ పోర్షన్ అనమాట. తనకి, ఆ బ్రదర్‌కి, సిస్టర్స్‌కి ఆ యొక్క ఆస్తిలో పోర్షన్‌ని నియమించారు కనుక అటువంటి సందర్భంలో మనము ఆఫ్ అనే ప్రిపోజిషన్ వాడతాం. ఓకేనా? తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ వన్, ఈ యొక్క ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఇంకా ఎప్పుడు వాడాలో మనం చూద్దాం. ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఆఫ్ పొసెసివ్‌నెస్‌ని తెలియజేస్తుంది. పొసెసివ్‌నెస్‌ని తెలియజేస్తుంది. పొసెసివ్‌నెస్ అంటే అర్థం ఏంటంటే కలిగి ఉండటం. కనుక ఇటువంటి సందర్భాల్లో ఎగ్జాంపుల్ రాస్తే మీకు అర్థమవుతుంది. చూద్దాం చూడండి ఇప్పుడు. ఇట్ ఈజ్ ఏ పెన్ ఆఫ్ జేమ్స్. ఈ పెన్ ఎవరిది? జేమ్స్‌ది. అంటే జేమ్స్ ఈ పెన్నుని కలిగి ఉన్నాడు. పొసెసివ్‌నెస్ కలిగి ఉన్నాడు. పొసెసివ్‌నెస్ అంటే కలిగి ఉండటం. కానీ ఇక్కడ మనం ఏం యూజ్ చేసాము? ఆఫ్ అనే ప్రిపోజిషన్ మనము ఇక్కడ వాడాం. కనుక ఇంకొక సెంటెన్స్ రాద్దాం. చూస్తే హీ ఈజ్ ఏ సన్ ఆఫ్ రిచ్ మ్యాన్. కనుక ఈ సన్ ఎవరికి చెందిన వ్యక్తి? రిచ్ మ్యాన్కి చెందిన వ్యక్తి. లేదా రిచ్ మ్యాన్ ఈ యొక్క సన్ను కలిగి ఉన్నాడు. కనుక ఇక్కడ మనం ఏం వాడాము? ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడాం. కనుక ఆఫ్ అనే ప్రిపోజిషన్ని కాజ్ వచ్చినప్పుడు ఉపయోగించాలి. ఏదైనా రిలీఫ్ని తెలియజేసే పరిస్థితిలో మనం ఆఫ్ను ఉపయోగించాలి. యాడ్జెక్టివ్ ఫ్రేజెస్ వచ్చినప్పుడు మనం ఆఫ్ను ఉపయోగించాలి. పోర్షన్ ఏదో భాగాన్ని తెలియజేసే సందర్భాల్లో మనం ఆఫ్ను ఉపయోగించాలి. అదేవిధంగా ఏదైనా కలిగి ఉండటం లేదా పొసెసివ్‌నెస్ కలిగి ఉండటం అనే సందర్భాల్లో మనం ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. ఓకేనా అండి? కనుక